सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरन्तीवर लोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं वासे। अविचार्य न वक्तव्यं वक्तव्यं सुविचारितं किंच तत्रैव वक्तव्यं यत्रोक्तं सफलं भवेत्। अविचार्य न वक्तव्यं वक्तव्यं सुविचारितं किंच तत्रैव वक्तव्यं यत्रोक्तं सफलं भवेत्। अविचार्य न वक्तव्यं, విచార్య అంటే ఆలోచించి, అవిచార్య అంటే ఆలోచించకుండగా, నా వక్తవ్యం చెప్పరాదు. అవిచార్య నా వక్తవ్యం, వక్తవ్యం అంటే చెప్పదగినది. సంస్కృతంలో ఈ తవ్య అనేది భావార్థం కర్మార్థం ఈ రెండు అర్థాల్లో వస్తుంది. వక్తవ్యం చెప్పదగినది, కర్తవ్యం చేయదగినది, పఠితవ్యం లేఖితవ్యం వ్రాయదగినది, శ్రోతవ్యం వినదగినది, ద్రష్టవ్యం చూడదగినది. ఆ విధంగా ఈ తవ్య అనే ప్రత్యయం మనం దేనిదైతే మన చేత చేయడానికి యోగ్యమైందిగా భావిస్తున్నాము, కర్మ అన్నమాట. అది మన చేత చదవదగినది అంటే చదవబడదగినది అని అర్థం. మయా పఠితవ్యం నా చేత చదవదగినది, మయా వక్తవ్యం నా చేత చెప్పదగినది అని అర్థం అన్నమాట. విచార్య అంటే విచారించి, అవిచార్య విచారించకుండగా, ఆలోచించకుండగా, న వక్తవ్యం చెప్పరాదు. వక్తవ్యం అంటే చెప్పదగినది, చెప్పవలెను. ఇప్పుడు కర్తవ్యం అంటే చేయవలెను అని చెప్తున్నాం కదా, అలాగనమాట. న వక్తవ్యం అంటే ఏదైనా సరే మనం ఆలోచించకుండగా మాట్లాడకూడదు. వక్తవ్యం సువిచారితం, సువిచారితం బాగా ఆలోచింపబడిన దానిని, అదియే వక్తవ్యం చెప్పదగినది. అంటే సువిచారితం వచనం వక్తవ్యం అన్నమాట. బాగా ఆలోచింపబడిన మాట ఏదైతే ఉందో వచనము, అది వక్తవ్యం చెప్పదగినది. కించ ఇంకా ఏమిటంటే మరియు, తత్రైవ వక్తవ్యం ఎత్ర ఉక్తం సఫలం భవేత్. ఎత్ర తత్ర, ఎత్ర ఉక్తం సఫలం భవేత్, మనం చెప్పినటువంటిది ఎక్కడైతే సఫలమవుతుందో, తత్రైవ అక్కడే వక్తవ్యం చెప్పవలెను. అంటే మనం ఎదుటివాడికి ఏదైనా చెప్పదలిస్తే అది వాడు వింటాడనుకుంటేనే చెప్పాలి. వాడు వినని పక్షంలో అయితే అసలు చెప్పనే చెప్పకూడదు. ఎత్ర ఉక్తం సఫలం భవేత్, ఎత్ర ఎక్కడైతే ఉక్తం చెప్పబడినది, సఫలం భవేత్ సఫలమవుతుందో, తత్రైవ అక్కడే వక్తవ్యం చెప్పదగినది లేదా చెప్పవలెను.
ఇప్పుడు చూడండి, మనం ఎదుటి వాళ్ళకి సాధారణంగా సలహా, మన ఉపకార బుద్ధితోటి సలహాలు చెబుతూ ఉంటాం. అయితే నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని ఒక వాక్యం ఉన్నది. ఎవరు అడగకుండగా ఎవరికి చెప్పకు అని. అంటే వాళ్ళ యొక్క ఉపకారమో సలహాయో అడిగినప్పుడు చెప్పాలి. చెబితే దానికి వాళ్ళు గౌరవం ఇస్తారన్నమాట. వారు అడగకుండా కనుక మనం చెబితే వాళ్ళు దాన్ని ఆదరించరు. కాబట్టి మనం చెప్పేది ఎక్కడైతే స్వీకరింపబడుతుందో, సఫలం అవడం అంటే అది అర్థం. చెప్పిన దాన్ని ఎదుటివాడు స్వీకరించడం, అంతేగాని అది ఆచరించేక వచ్చే ఫలితం గురించి కాదు. సఫలం అంటే ఫల సఫలమైనది అంటే మనం చెప్పింది వాడు స్వీకరించడం అంతే. వాడు స్వీకరించాక ఆచరిస్తే దానివల్ల వచ్చే ఫలితాన్ని అతను పొందుతాడు. కానీ ఆ ఫలితం గురించి ఇక్కడ చెప్పట్లేదు. కేవలం మనం చెప్పిన దాన్ని ఎదుటివాడు స్వీకరించాడా లేదా. కాబట్టి ఎక్కడైతే ఎదుటివాడు మనం చెప్పింది గ్రహిస్తాడు, స్వీకరిస్తాడు అని అనుకుంటామో అక్కడే చెప్పాలి. అంతేగాని అందరికీ మనం సలహా ఇచ్చేయకూడదు అనమాట. అలా చెబితే ఏమవుతుంది, వాళ్ళు అది తీసుకోరు. ఎందుకంటే మిమ్మల్ని మేము అడగలేదు కదా అని కూడా అనొచ్చు. అందుచేత మనం చెప్పింది ఎక్కడ సఫలం అవుతుందో, అంటే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారో అక్కడే చెప్పాలి అని అర్థం. అవిచార్య నవక్తవ్యం, విచారించకుండగా చెప్పరాదు. సువిచారితం వక్తవ్యం, బాగా ఆలోచింపబడినది వక్తవ్యం, చెప్పదగినది. కించ, మరియు, ఎత్ర, ఎక్కడైతే, ఉక్తం, చెప్పబడినది, సఫలం భవేత్, సఫలమవునో అంటే స్వీకరింపబడునో అనమాట. తత్రైవ, అక్కడే, వక్తవ్యం, చెప్పవలెను. సఫలమనే దానికి సాక్షాత్తుగా స్వీకరింపబడును అని అర్థం కాదు. సఫలం అంటే సఫలమవును అనే అర్థం. అంటే ఫలవంతం అగును. ఫలవంతం అవ్వడం అంటే స్వీకరింపబడ్డం అని అర్థం. తాత్పర్యార్థం అన్నమాట. ఎవరైనా చెబుతారా దానికి సరి అర్థం? నేను చెప్పనా మహోదయ? చెప్పండి. అవిచార్య న వక్తవ్యం, వక్తవ్యం సువిచారితం, కించ తత్రైవ వక్తవ్యం, యత్రోక్తం సఫలం భవేత్. అవిచార్య, ఆలోచించకుండా, నా వక్తవ్యం, చెప్పకూడదు, వక్తవ్యం సువిచారితం, బాగా ఆలోచించి చెప్పాలి. ఆలోచింపబడినది చెప్పవలెను. ఆలోచింపదగిన చెప్పవలెను. అక్కడ ఇక్కడ సువిచారితం, తా అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది కదా. అంచేత విచారితం అంటే బాగా ఆలోచింపబడినది, ఆలోచింపబడిన మాట అన్నమాట. అది వక్తవ్యం, చెప్పదగినది. చెప్పండి. మరియు యత్రోక్తం సఫలం భవేత్, ఎక్కడైతే చెప్పబడినది స్వీకరించబడుతుందో, అంటే సఫలం కావడం అంటే స్వీకరించబడుతుందో, తత్రైవ వక్తవ్యం, అక్కడనే చెప్పవలెను. ధన్యవాదాలు. చెప్తున్నాను మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారాలు మహోదయ. చెప్పండి. అవిచార్య నా వక్తవ్యం, వక్తవ్యం సువిచారితం, కించ తత్రైవ వక్తవ్యం, యత్రోక్తం సఫలం భవేత్. అవిచార్య, ఆలోచించకుండా, విచారించకుండా, నా వక్తవ్యం, చెప్పకూడదు, సువిచారితం, బాగా ఆలోచించినది వక్తవ్యం, చెప్పవలెను, కించ,
ఉమ్, మరియు ఉమ్, తత్రైవ వక్తవ్యం అంటే ఉమ్, యత్రోక్తం సఫలం భవేత్ అంటే ఎత్ర ఉమ్. వక్తం ఎత్ర వక్తం సఫలం వక్తం కాదు, భవేత్ ఉక్తం. వక్తం కాదు, ఎక్కడ ఉక్తం, ఉక్తం. ఎత్ర ఉక్తం. వక్తం సఫలం భవేత్ అంటే ఎక్కడ చెప్పినది స్వీకరించబడుతుందో ఆ, తత్ర అక్కడ మాత్రమే ఆ, వక్తవ్యం చెప్పవలెను. ఉమ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ధన్యవాదాలు మహోదయ్. చెప్పండి అమ్మా. ఎవరు చెప్తున్నారు? సార్ ఉషారాణి నేను చెప్పానండి. ఇంకెవరైనా ఇంకో సరే, పోలేదు, పర్లేదు, ముందుకు వెళదాము. సరే గురువు. కొన్ని విశేష ధాతువులు మీకు ఇంతకు ముందు కూడా కొన్ని చెప్పాను. ఈ రోజున జ్ఞా అవగమనే, ఇది క్రియాదులు అని. ముందు మీకు దశగణలు అని ఉంటాయి అని, 10 గణాలు ఉంటాయి అని చెప్పాం కదా. పాణిని మహర్షి ధాతువులన్నిటినీ 10 గణాల కింద విభాగం చేసి చెప్పారు. దాంట్లో ఇది క్రియాది అని ఒక గణం. ఈ క్రియాదుల్లో విశేషం ఏమిటంటే వికరణ ప్రత్యయము నా అనేది వస్తుంది మధ్యలో. ఇది వరకు కూడా కొన్ని వికరణ ప్రత్యయము అని మీకు పరిచయం చేశాను. ధాతువు, వికరణ ప్రత్యయము, కాలపురుషార్థక ప్రత్యయము అని చెప్పాం. ఇప్పుడు పఠతి ఇత్యాదుల్లో పఠ్ ధాతువు, ఆ అని వికరణ ప్రత్యయము, తి అనేది కాలపురుషార్థక ప్రత్యయము, పఠతి అని. ఇంకో 4వ గణంలో ఇది దీవ్యతి, అక్కడ మధ్యలో యా అనేది వికరణ ప్రత్యయం. ఇంకొకటి తుదాదులు అని చెప్పాం, దాంట్లో మధ్యలో ఆ, తుద్దు ఆ తి, ఆ అనేది వికరణ ప్రత్యయము అని చెప్పాం. అలాగే ఇక్కడ ఈ క్రియాది ధాతువుల్లో ధాతువుకి కాలపురుషార్థక ప్రత్యయానికి మధ్యలో నా అనే ప్రత్యయం వస్తుంది, వికరణ ప్రత్యయం. ఇది ధాతువు జ్ఞాధాతు, గణము క్రియాది గణము అంటే క్రీ ఆది క్రియాది, క్రీ మొదలగు ధాతువులు అనమాట. ఇప్పుడు క్రీ అంటే కొనడము, విక్రీ అంటే అమ్మడము, క్రీణాతి కొనుచున్నాడు, విక్రీణాతి అంటే అమ్ముచున్నాడు. పుస్తక విక్రేత అని బోర్డు ఇదివరకు పూర్వకాలం అలా పెట్టేవారు, పుస్తకాల మీద కూడా అలా ఉండేది, పుస్తక విక్రేత అని. అంటే పుస్తకాలు అమ్మేవాడు అని అర్థం అనమాట. క్రయణం అంటే కొనడము, విక్రయణం అంటే అమ్మడము అనే అర్థంలో వాడుతుంటాం. ఈ ధాతువులకి ఆ వికరణ ప్రత్యయముగా నా అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ప్రస్తుతము జ్ఞాధాతు. ఈ జ్ఞాధాతువు, ఈ ధాతువుకి జా అనే ఆదేశం వస్తుంది. 2 ధాతువులు ఉన్నాయి, జ్ఞా అనే ధాతువు, జన్ అనే ధాతువు.
జని ప్రాదుర్భావే అనే ధాతువు కూడా జా అనే ఆదేశం వస్తుంది. అలాగే ఇక్కడ జ్ఞాధాతువు కూడా జా అనే ఆదేశం వస్తుంది. ఈ ధాతువు అనుపసర్గాత్ జ్ఞాధాతో ఆత్మనేపద ప్రత్యయా అపి భవంతి సోపసర్గాత్ పరస్మైపదమేవా. ఈ జ్ఞాధాతువు అసలు పరస్మైపద ధాతు. అయితే ఉపసర్గ లేనప్పుడు ఇది ఆత్మనేపదంలో కూడా వాడచ్చు. ఉపసర్గ ఉంటే తప్పనిసరిగా పరస్మైపదంలోనే వాడాలి. వి అని ఉపసర్గ చేర్చామనుకోండి, జాధాతువు తీ ప్రత్యయము, మధ్యలో నా అనేది వికరణ ప్రత్యయము. జానాతి, వి ఉంటే విజానాతి. అంటే జానాతి అవగమనం అంటే తెలుసుకొనడం, జానాతి అంటే తెలుసుకొనుచున్నాడు అన్నట్టు. ఇది ఆత్మనేపథంలో కూడా వాడచ్చు, జానీతే అని. అయితే అది ఆప్షన్ కాబట్టి మన ఇష్టం, వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. అంచేత పరస్మయ పదం మాత్రమే ఇక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతం చెబుతున్నాము. జానాతి, జానీత, జానంతి, జానాసి, జానీత, జానీథ, జానామి, జానీవః, జానీమః. జానాతి, జానీతః, జానంతి. జానాతి సహా జానాతి అంటే అతడు తెలుసుకొనుచున్నాడు. తౌ జానీతః వారిద్దరూ తెలుసుకొనుచున్నారు. తే జానంతి వారు తెలుసుకొనుచున్నారు. త్వం జానాసి నీవు తెలుసుకొనుచున్నావు. యువాం జానీతః మీ ఇద్దరూ తెలుసుకొనుచున్నారు. యూయం జానీత మీరు తెలుసుకొనుచున్నారు. అహం జానామి నేను తెలుసుకొనుచున్నాను. జానీవః ఆవాం జానీవః మేమిద్దరము తెలుసుకొనుచున్నాం. జానీమః మేము తెలుసుకొనుచున్నాం. ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అజానాత్, అజానీతాం, అజానన్, అజానాః, అజానీతం, అజానీత, అజానాం, అజానీవ, అజానీమా. అజానాత్ సహ అజానాత్ అతడు తెలుసుకొనెను అని అర్థం. అహం అజానం, అజానా నేను తెలుసుకున్నాను అని అర్థం. అజానాత్, అజానీతాం, అజానన్, అజానాః, అజానీతం, అజానీత, అజానాం, అజానీవ, అజానీమ. తర్వాత భవిష్యత్ కాలము, జ్ఞాధాతువు. మీరు పైన గమనించండి, వర్తమాన కాలము, భూతకాలము ఆ రెండు చోట్ల జ్ఞాకి జా అనే ఆదేశం వచ్చింది. ఈ భవిష్యత్ కాలం దాంట్లో రాదు. తర్వాత మళ్ళీ లోటులో వస్తుంది, అలాగే విధిరింగులో కూడా వస్తుంది. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా మరి చెప్పినట్టు ఉందో లేదో, గుర్తుందో లేదో మాకు. ఈ 4 చోట్ల అంటే లట్టు, లంగు, లోటు,
విధిలింగ్. ఈ 4 ఒక రకమైన అన్నమాట. 10 లకారాలు ఉంటాయి. 10 లకారాల్లో ఈ 4 ఒక రకమైనవి అంటే సార్వధాతుక లకారములని అంటారు. మిగతా వాటిని ఆర్ధధాతుక లకారములు అంటారు. ఈ 4గిట్లోనే మీకు వికరణ ప్రత్యయము కనపడుతుంది. మీరు ఏ ధాతువు తీసుకున్నా సరే ఆ ధాతు గణం ఏ గణానికి చెందిందో ఆ గణానికి సంబంధించిన వికరణ ప్రత్యయము ఈ 4గిట్లోనూ ఉంటుంది. లట్టు, లంగు, లోటు, విధిలింగ్. మిగతా చోట ఈ వికరణ ప్రత్యయం ఉండదు. అలాగే ఇటువంటి ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నవి కూడా ఈ 4గిటిలోనే ఉంటాయి. ఇంతకుముందు మనకి కొన్ని ఇలాంటి ఆదేశములు ఉన్న ధాతువులు కూడా వచ్చాయి. ఇప్పుడు పాధాతువు ఉందనుకోండి, పాధాతువుకి వర్తమాన కాలంలో పిబతి అని ఉంటుంది. పా పానే అది ఉపదేశంలో అంటే మొట్టమొదటి చెప్పినప్పుడు సహజంగా ధాతువు పాధాతు. అయితే మనకి వర్తమాన కాలంలో పిబతి అని ఉంటుంది. అలాగే లంగులో అపిబత్, లోట్లో పిబత్, పిబతు, విధిలింగులో పిబేత్ అని ఉంటుంది. అలాగే కొన్ని దృశ్యధాతువుకి పశ్యతి, పశ్యత, పశ్యంతి అని ఉంటుంది. అలాగా ఈ వికరణ ప్రత్యయము ఈ 4గిటిలోనూ వస్తూ ఉంటుంది. అలాగే ఇటువంటి ప్రత్యేకమైన ఆదేశాలు సాధారణంగా ఈ 4గిటిలోనే ఉంటాయి. అందువల్ల వర్తమాన కాలంలో ఈ జ్ఞా అనే ధాతువుకి జా అనే ఆదేశం వచ్చింది. జానాతి అయింది. అలాగే భూతకాలము లంగులో అజానాత్ అయింది. భవిష్యత్ కాలంలో ఆ ఆదేశం రాదు. అంచేత సహజంగా ఉన్న ధాతువు జ్ఞా. భవిష్యత్ కాలంలో మనకి కనపడేది స్యా. తర్వాత కాలపురుషార్థకం తి. జ్ఞాస్యతి, జ్ఞాస్యతః, జ్ఞాస్యంతి, జ్ఞాస్యసి, జ్ఞాస్యథః, జ్ఞాస్యథా, జ్ఞాస్యామి, జ్ఞాస్యావః, జ్ఞాస్యామః. జ్ఞాస్యతి అంటే తెలుసుకొనగలడు అని. అహం జ్ఞాస్యామి నేను తెలుసుకోగలను, తెలుసుకుంటాను అని భవిష్యత్ కాలం అన్నమాట. ఈ గల అంటే కళ. కళ అనే పదము తెలుగులో ఏమిటంటే వ్యాకరణ రీత్యా భవిష్యత్ కాలంలో వస్తుంది. చేయగలను, చూడగలను. అయితే మనం వ్యవహారంలో ఏం చేస్తామంటే చూస్తాను, రేపు నేను చూస్తాను, రేపు చదువుతాను, రేపు వెళుతాను అని అంటాం. వస్తుతః వ్యాకరణ రీత్యా రేపు చదవగలను, రేపు వెళ్ళగలను అని అనాలి. కానీ అలా అనం. అయితే ఈ భవిష్యత్ కాలంలో వాడటం లేదు సరికదా, మరొక అభిప్రాయంలో వాడుతున్నాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో కెన్ అనేది ఏ అర్థంలో వాడతారో ఆ అర్థంలో ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నాం లోక వ్యవహారంలో. ఈ పని నువ్వు చేయగలవా అంటే నేను చేయగలను అంటాం. అంటే భవిష్యత్ కాలం అనే అభిప్రాయంతో కాకుండా చేయడానికి నేను సమర్థుణ్ణి, ఆ పని నా వల్ల అవుతుంది అనే అభిప్రాయంలో వాడుతున్నాం అనమాట. వస్తుతః భవిష్యత్ కాలంలో అనాలి. అంటే చేస్తాను అని అనడానికి చేయగలను అనాలి వ్యాకరణ రీత్యా. మనం అట్లా అంటలేదు. అనకుండా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను ఆ పని చేయగలను అంటే చేసే సామర్థ్యం నాకున్నది అనే అభిప్రాయంతో వాడుతున్నాం. సరే, విద్యార్థములో లోటు జానాతు, జానీతాత్, జానీతాం, జానంతు. జానీహి, జానీతాత్, జానీతం, జానీత.
జానాని, జానావ, జానామ. తర్వాత లింగ్, విధిలింగ్ అని అంటాము. లింగ్ జానీయాత్, జానీయాతాం, జానీయుః, జానీయాః, జానీయాతం, జానీయాత, జానీయాం, జానీయావ, జానీయామ. జానీయాత్ అంటే తెలుసుకొనవలెను. జానీయాం అంటే నేను తెలుసుకుంటాను. ఆ విధంగా వాడాలి. ఈ విధిలింగ అనేది చాలా సందర్భాల్లో రకరకాల అభిప్రాయాలతో వాడుతుంటారు. ఎదుటివాడిని మనం చెప్పిన పనిలో ప్రేరేపించడానికి విధిలింగు వాడతారు. అలాగే తప్పనిసరిగా చెయ్యాలి అని శాసించేటప్పుడు కూడా విధిలింగు వాడతారు. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వెళ్ళవచ్చు, చెయ్యవచ్చు, చేయకపోవచ్చు, అటువంటి సందర్భాల్లో అంటే ఇంగ్లీష్లో మే అని వాడతారు కదా, ఆ మే అనే సందర్భంలో కూడా దీన్ని, ఈ విధిలింగని వాడుతూ ఉంటారు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీనికి విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అని చెప్పారు. అంచేది ఈ సంప్రశ్న అనే దాంట్లో ఏమొస్తుందంటే ఉంటావా, వెళతావా అన్నప్పుడు ఈ విధిలింగ వాడతారు. అయితే ఉండొచ్చు, లేకపోవచ్చు అన్నప్పుడు ఈ విధిలింగ వాడతారు. ఇది చాలా సందర్భాల్లో ఉపకరిస్తూ ఉంటుంది అన్నమాట. సరే, కొన్ని ఇక్కడ సాధారణంగా వాడేటువంటి పదాల్లో వ్యతిరేక పదములు కొన్ని ఇక్కడ చెప్తున్నాము. హ్రస్వః దీర్ఘః, అల్పం బహు, సులభః దుర్లభః. సులభః అంటే తేలికగా పొందదగినది, దుర్లభః అంటే కష్టముగా పొందదగినది అని అర్థం. ఉపరిష్టాత్ అధస్తాత్, ఉపరి అధః. ఇక్కడ ఈ రెండింటికి అర్థం ఒకటే. ఉపరిష్టాత్ అంటే పైన, ఉపరి అన్న పైనే, అధస్తాత్ అంటే క్రిందు, అలాగే అధః అనే క్రింద అని అర్థం. పురస్తాత్, పరస్తాత్. పురస్తాత్ అంటే ముందు, పరస్తాత్ అంటే తరువాత లేతే వెనుక. ఉదయః అస్తమయః, ఉదయించుట, అస్తమించుట. క్రూరః శాంతః, క్రూరుడు, శాంతుడు. మృదుః కఠినః, మృదువైనది, కఠినమైనది. పీనః కృశః, పీనః అంటే బలిసి ఉండడము, లావుగా ఉండడం. కృశః అంటే నీరసించి ఉండడం అన్నమాట. వన్యః గ్రామ్యః, అడవిలో ఉండే జంతువులు వాటిని వన్యమృగములు అంటారు. గ్రామాల్లో ఉండేటువంటి వాటిని గ్రామ్యః అంటారు. వన్యః గ్రామ్యః. పూర్ణః రిక్తః, పూర్ణః అంటే నిండుగా ఉన్నదాన్ని పూర్ణః అంటారు. రిక్తః అంటే ఖాళీగా ఉన్నదాన్ని రిక్తః అంటారు. అలాగే లఘుః గురుః. లఘు అంటే తక్కువ అనే అర్థంలో ఈ లఘు శబ్దము, గురు శబ్దము చాలా రకాల అర్థాల్లో వాడుతూ ఉంటారు. లఘు అంటే చిన్నది, గురువు పెద్దది అని అర్థం. లఘు అంటే తేలికైంది, గురువు అంటే బరువైనది అని కూడా అర్థం. ఇప్పుడు మీరు గురుత్వాకర్షణ శక్తి అని అంటుంటారు కదా, అంటే భూమికి గురుత్వాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. అంచేతనే మనం పైకి ఏదైనా ఎగరేస్తే అది కిందకి వచ్చి పడుతుంది. అలా కారణం పడడానికి కారణం ఏంటి అంటే దాంట్లో గురుత్వాన్ని ఆకర్షించే శక్తి భూమికి ఉంటుంది అనమాట. అంచేత ఏమవుతుంది, ఈ గురుత్వము అనే దానికి బరువు అనే అర్థం కూడా ఉందన్నమాట.
మనము పాఠం చెప్పేటువంటి వాళ్ళని, మనకి బోధన చేసేటువంటి వారిని గురువు అని అంటాం. అలాగే పెద్దవారిని కూడా గురువు అంటాం. అంటే పెద్ద చిన్న అనే అర్థంలో కూడా గురు శబ్దం వాడతాం కాబట్టి పెద్దవారిని, తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరైనా పెద్దవారు కానింటే వారిని గురువు అని అంటారు. అంచేది ఏమిటి? అలాగే లఘు శబ్దం కూడా అంతే. లఘు శబ్దం అంటే చిన్నది అని అర్థము, తేలికైంది అర్థము, అలాగే శీఘ్రము అని కూడా అర్థం. లఘు, ఇప్పుడు లఘు గచ్చ అన్నాం అనుకోండి, తొందరగా వెళ్ళు, శీఘ్రంగా వెళ్ళు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట అక్కడ లఘు అంటే. ఇది క్రియతో విశేషణంగా కనుక మాట్లాడితే అలా నపూంసలింగం వాడతారు. సరే, గురుగారు సందర్భాన్ని బట్టి మనం గురుగారు తీసుకోవాలి. గురుగారు చెప్పండి. ఇది ఛందస్సులో కూడా వాడతాం కదండి లఘు అదే లఘు ఛందస్సులో హ్రస్వం లఘు దీర్ఘం గురు అని వాడతాం. ఇక్కడ కూడా ఏంటి అంటే చిన్నది పెద్దది లేదా అనే అభిప్రాయంలో ఈ లఘువు గురువు అని వాడతారు. ఆ హ్రస్వం అంటే ఏకమాత్రాకాలం, ఏకమాత్రాకాలంలో ఉచ్చరించేదాన్ని హ్రస్వం అంటాం. ద్విమాత్రాకాలంలో ఉచ్చరించేదాన్ని దీర్ఘం అంటాం. కాబట్టి ఆ హ్రస్వము అంటే చిన్నది, దీర్ఘం అంటే పెద్దది, పొడవైంది అని అర్థం కదా. కాబట్టి వాటికి హ్రస్వాన్నేమో లఘు అని, దీర్ఘాన్ని గురు అని అక్కడ వ్యవహరిస్తారు ఛందస్సులో. అదే అంచేది ఈ లఘు గురు శబ్దాలు మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి మనం వాటి యొక్క అర్థాన్ని తీసుకోవాలి. వక్ర రుజువు, వక్ర అంటే వంకరగా ఉన్నది, రుజువు అంటే తిన్నగా ఉన్నది అని అర్థం. అంటే వంకర లేకుండా సరళ రేఖలో ఉన్నది అదనమాట. తేజ తమః, ఈ వక్ర రుజువు అన్నప్పుడు కొంతమంది వంకర బుద్ధి గలవాడు అంటుంటారు, అప్పుడు వక్ర బుద్ధి అంటారు. రుజువర్తనము అంటారు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఇంగ్లీష్లో వాడతాం కదా. అటువంటి సందర్భంలో రుజువర్తన అంటారు. అంటే రుజువుగా అంటే సహజంగా నిజమైన మార్గంలో వెళ్ళేవాడు అనమాట. రుజువైన మార్గము అంటే, రుజు మార్గం అంటే సరళ లేఖ తిన్నగా వెళ్ళేవాడు, వంకరలు పోకుండా వెళ్ళేవాడు అని అర్థం. తేజ తమః, తేజస్సు, తమః అంటే చీకటి, తేజ అంటే వెళుతూ. ఇలాగా ఇట్లా శబ్దాలు ఇంకా చాలా ఉంటాయి. కొన్ని శబ్దాలు ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్నాము. సందర్భవశాత్తు ఎక్కడైనా ఏటమ్మా ఇక్కడ మీరు గురు అన్న శబ్దం చెప్పేటప్పుడు క్రియా పదం, క్రియా అని ఏదో చెప్పారండి, అది అర్థం కాలేదు. గురు ఏం లేదు, చెప్తా. క్రియకి విశేషణంగా వాడేటప్పుడు ఆ శబ్దం నపుంసకలింగములో వాడతారు. ఇప్పుడు లఘువు అంటే శీఘ్రము కానీ, లేదా చిన్నది అని, తేలిక అని, ఇలాగ రకరకాల అర్థాలు చెప్పుకున్నాం కదా. నువ్వు శీఘ్రంగా వెళ్ళు అని ఎవరితోటైనా అన్నావు అనుకోండి, అప్పుడు లఘు గచ్చ అనాలి, కానీ లఘు గచ్చ అనకూడదు అనమాట. లఘు శబ్దము నపుంసలింగంలో ఉన్నప్పుడు లఘుని అవుతుంది. పుంలింగం అయితే లఘువు లఘవ, గురు గురవ, ఉకారాంత పుంలింగ శబ్దం. క్రియతో మన ఉద్దేశం ఈ విశేషణము క్రియకి చెప్పేటట్టయితే, అంటే వెళ్ళడము శీఘ్రంగా వెళ్ళు అంటున్నాం, అంటే శీఘ్రంగా అనేది వెళ్ళడం అనే క్రియకు విశేషణంగా వాడుతున్నాం అన్నమాట. అటువంటి సందర్భాల్లో క్రియకి విశేషణంగా వాడినప్పుడు నపుంసలింగంలో వాడాలి అని అర్థం. ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి, స్తోకం పచ అంటారు. స్తోకం అంటే కొంచెం వండు,
అక్కడ స్తోకం అంటే కొంచెం. ఈ కొంచెం అనేది ఆ వంటకి విశేషణం కాబట్టి కొంచెం వండు, ఎక్కువ చేసేయకుండా కొద్దిగా పదార్థం కొద్దిగా వండు అన్నాం. అప్పుడు స్తోకం పచ అని అంటారు. అటువంటి సందర్భం అంటే లఘు అనే ప్రదేశంలో మనము స్తోకం అని వాడతాము. అక్కడ అంటే ఇక్కడ దీనికి దానికి నపుంసకలింగం అన్నాం కాబట్టి స్తోక అకారాంత నపుంసలింగం. అకారాంత నపుంసలింగానికి ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటుంది కాబట్టి స్తోకం అని ద్వితీయ, అది స్తోకం అని వచ్చింది. లఘు శబ్దానికి నపుంసలింగంలో ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుంది? లఘు లఘుని లఘువుని, మళ్ళీ లఘు లఘుని లఘువుని, కాబట్టి లఘు అనే ఉంటుంది అనమాట. అంచేత లఘు గచ్చ, తొందరగా వెళ్ళు అని. అన్ని క్రియా విశేషణాలు కూడా నపుంసకలింగాలను ఉపయోగిస్తారా అండి? అంతే అండి. మనం దేనికైనా సరే క్రియకు విశేషణంగా వాడితే నపుంసలింగము ద్వితీయ విభక్తి. గురువుగారు మొదట్లో ఈ జ్ఞాధాతువుకు అనుపసర్గతో అయితే ఆత్మనేపది, సోపసర్గ అంటే గనక అది ఏదో చెప్పారు మహోదయ, అది అర్థం కాలేదు, చెప్పరా? చెప్తాను. ఇప్పుడు జ్ఞాధాతువు ఉపసర్గతో ఉంటే తప్పనిసరిగా పరస్మయ పదంలోనే వాడాలి. ధాతువు ఉపసర్గతో ఉంటే తప్పనిసరిగా పరస్మయ పదంలోనే వాడాలి. ఉపసర్గ లేనప్పుడు రెండు వాడచ్చు, పరస్మయ పదము ఆత్మనేయ పదము కూడా వాడచ్చు. సరే, జానాతి అనొచ్చు, జానీతే, జానాతి పరస్మయ పదం, జానీతే ఆత్మనేయ పదం. ఉపసర్గ లేకపోతే రెండు కూడా వాడచ్చు. ఉపసర్గ ఉన్నప్పుడు తప్పనిసరిగా పరస్మయ పదమే వాడాలి అని అర్థం. సరే సరే మహోదయ్, సరే సరే. గురువుగారు ఇంకొక సందేహం ఉందండి. చెప్పండి. ఇక్కడ మీరు విధిలింగలకారానికి విద్యాదాశు అని చెప్పి కొన్ని చెప్పారు కదండి, దానికి తెలుగులో చెప్తారా? విధి, నిమంత్రణ, ఆమంత్రణ అని. అది ఇంతకు ముందు మీకు చెప్పే, అప్పుడు విధిలింగు వాడేటప్పుడు ఎవరినైనా మనం కుర్రవాడిని ఆజ్ఞాపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమి చేస్తాం? విధి బాలక గచ్చ అంటాం. అక్కడ గచ్చేత్, గచ్చే, మధ్య పురుషులు అయితే గచ్చే, బాలక త్వం గచ్చే, నువ్వు వెళ్ళు అన్నాం. అది ఆజ్ఞగా చెబుతాం, నువ్వు వెళ్ళని. అదే కనుక పెద్దవారితో చెప్పేటప్పుడు అలా ఆజ్ఞగా చెప్పాం, దయచేసి మీరు వెళ్ళండి, అయితే దయచేసి మీరు కూర్చోండి అని చెప్తాం. ఇటువంటి సందర్భాల్లో రకరకాలైన ఎదుటి వాడిని మనం చెప్పే పని చేయించడం, అది విధి లింగులో ఉద్దేశం. ప్రవర్తనాయాం లింగ్ అంటారు. అంటే మనం చెప్పిన పని అతడి వాడు చేయాలి, అదే ఉద్దేశం అది. అయితే ఆ చెప్పే విధానములో రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు విధి అన్నప్పుడు ఆజ్ఞ ఎలా అయితే ఉంటుందో, రాజాజ్ఞ ఎలా ఉంటుందో ఆ విధంగా చెబుతాం. నిమంత్రణము అనేటువంటిది, ఇప్పుడు కోర్టు సమన్ పంపారనుకోండి, అప్పుడు అది నిమంత్రణం, అంటే మానేయడానికి వీలు లేదు. పలానాప్పుడు నువ్వు హాజరవు అంటే హాజరవ్వాలి, అంటే తప్పనిసరిగా చేయవలసింది. దాన్ని నిమంత్రణం అంటారు. ఆమంత్రణం అంటే వెళితే వెళ్ళచ్చు, లేకపోతే లేదు, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అంటే మనకి ఆ స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. మనం ఎవరినైనా వివాహానికి పిలుస్తాం అనుకోండి, ఆ పిలిచినప్పుడు మీరు తప్పకుండా వివాహానికి రండి అంటాం. అయితే అవతల వాడు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. దాన్ని ఆమంత్రణం అంటారు. అలాగే సంప్రశ్న అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఒకదాని విషయంలో మనము ఇదా అదా అని సందేహించడం అన్నమాట, లేకపోతే దాని గురించే మరీ అడగడం, దాన్ని సంప్రశ్న అని అంటారు. అంటే ఇప్పుడు వెళ్ళనా వద్దా, లేకపోతే నువ్వు వెళతావా వెళ్ళవా అని అడుగుతాం అనుకోండి. అలాగే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పా, అతడు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఈ విధిలింగు వాడుతుంటారు, దాన్ని సంప్రశ్న అంటారు.
అలాగే ప్రార్థన. కూడా అంటారు కదండి ఇది ప్రార్థన అంటే పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు చూడండి, మీరు దయచేసి ఆసనం అలంకరించవలసిందిగా కోరుతున్నాము అంటాం. ఆసనం అలంకరించడం అంటే నువ్వు వచ్చి సీట్లో కూర్చో అనే కదా అర్థం. కుర్రవాడైతే నువ్వు వచ్చి కుర్చీలో కూర్చో అంటాం. అదే పెద్దవాళ్ళని దయచేసి కూర్చోండి అంటాం. దాన్ని ప్రార్థన. ఈ విధంగా ఈ విధి, నిమంత్రణ, ఆమంత్రణ, అధీష్ట, సంప్రశ్న, ప్రార్థనేషు లింగం. అధీష్టము అంటే తనకి ఇష్టమైనటువంటి దానిగా చేయటం అన్నమాట. ఇప్పుడు తండ్రి కుర్రవాడికి పాఠం చెబుతున్నాడు అనుకోండి, అది అధీష్టం అన్నమాట. అటువంటి సందర్భంలో కూడా ఈ విధిలింగు వాడతారు. అంటే గురుగారు నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు విధి అంటే ఇలా చెయ్యాలి అని మనము చెప్పడం ఆజ్ఞ కింద అన్నారు కదా. అయితే మరి నిమంత్రణ అన్నప్పుడు ఇప్పుడు కోర్టు సమన్ ఇచ్చిందంటే మనకు ఖచ్చితంగా చెయ్యాల్సిందే, ఇంకా ఆప్షన్ అంటే లేదు అక్కడ. ఆ విధికి ఈ విధికి తేడా ఏమిటంటే, వేదం ఏం చెబుతోందంటే ఆ, ఏదో అహరహ సంధ్యా ఉపాసీత అని చెబుతోంది. అంటే ఉమ్, ప్రతి రోజు కూడా సంధ్యా సమయంలో ఉపాసన చేయండి అంటోంది. మరి అందరూ ఉమ్. చేస్తున్నారా? అదే గురుగారు డౌట్. ఇప్పుడు విధించింది ఆ, మనకి వేదం అంటే కానీ, అదేంటి? కానీ ఆ, అది విధే, కానీ ఆ, ఆ విధి అందరికీ ఉద్దేశించి చెప్పింది. ఆ. ఈ నిమంత్రణం అంటే అలా కాదు. నిమంత్రణ అంటే ఏంటి? పర్టికులర్ గా పలానా వ్యక్తిగో నువ్వు రా అని చెబుతాం, అది నిమంత్రణ. ఓహో, అర్థమైంది గురుగారు. ఆ, ఇప్పుడు విధిలింగు అనే దాంట్లో విధి అందరికీ ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఉందనుకోండి, పలానా ఉమ్, వాళ్ళకి పలానా వాడు, లేకపోతే మీరు ఇట్లా చేయండి అని మనకి ఏదో పౌరస్మృతి ఉంటుంది, ఇండియన్ ప్యానల్ కోడ్ అని. దాంట్లో విధి వాక్యాలు ఉంటాయి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అది అందరికీ సంబంధించింది. దాంట్లో ఆచరించే వాడు ఉంటారు, ఆచరించని వాళ్ళు ఉంటారు, అది వేరు. ఉమ్, కానీ పర్టికులర్ గా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పని చేసి తీరాలన్నమాట, ఉమ్, చేయడానికి వీరలేదు. దాని ఉమ్. నిమంత్రణ అక్కడ నిమంత్రణ అంటాము. అంటారు. ఉమ్, అదే సరే. అర్థమైంది గురుగారు, ధన్యవాదాలు. అంటే ఇక్కడ అధీష్టం అంటే చదివి తీరాలి అని వస్తుందండి, తండ్రి కొడుకు ఆ చెప్పేది. ఆ అంటే ఇష్టపూర్వకంగా కొడుక్కి చెప్తాడు కాబట్టి. ఉహు. తర్వాత చూడండి, ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి ఉన్నది. అశ్వసారంగయోహ కథ. ఓ గుర్రము, సారంగం అంటే లేడి, ఈ రెండిటి యొక్క కథ. కశ్చిత్ అశ్వః సారంగః చ ఏకస్మిన్ కేదారే నిత్యం చరతః. ఒక గుర్రము, దీనికి మీకు అర్థం తెలుస్తుందిలేండి, తెలియక పదాలు ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఓ లేడీ, కేదారం అంటే పొలం, ఏకస్మిన్ కేదారే నిత్యం చరతః తౌ మహతా స్నేహేన కాలం నయతః. ఆ రెండు కూడా మంచి గొప్ప స్నేహంతో కాలాన్ని గడుపుతున్నాయి. ఏవం స్థితే తౌ కదాచిత్ కలహపరౌ జాతు. ఇలా ఉండగా ఒకసారి ఏమైంది, వారిద్దరికి కలహం వచ్చింది, దెబ్బలాట వచ్చింది అనమాట. కలహపరౌ జాతు. తయో సారంగః శృంగబలేన అశ్వం కేదారాత్ బహిః నిరవాసయత్. అయితే ఈ లేడీకి కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములతోటి అది ఏం చేసింది, ఆ కొమ్ముల యొక్క బలంతో ఆ గుర్రాన్ని ఆ పొలం నుండి బయటికి గెంటేసింది. తతః సారంగస్య ప్రతీకారం కర్తుం ఇచ్చన్ అశ్వః కంచిత్ మనుజం ప్రాప్య తస్య సాహాయం అయాచత. అర్థం తెలుస్తోంది కదా? అర్థమవుతుందండి. మహోదయ అర్థమవుతుంది. ఉమ్. అప్పుడు ఎవరైనా తెలియక అప్పుడు
ఆ తర్వాత ఈ లేడీకి ప్రతీకారం చెయ్యాలా అనేసని ఈ గుర్రం వచ్చేసి ఒకానొక మనుష్యుడి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరింది. అది తెలుస్తుంది. ఎక్కడైనా తెలియకపోతే అడగండి, చెప్తా. సహా మనుజ పరం ప్రహృష్ట తస్య పృష్ఠే పర్యాణం ఆరోప్య ముఖే ఖలీనం దత్వా తం ఆరోహత్. ఇక్కడ తస్య పృష్ఠే పర్యాణం అంటే పైన గుర్రం ఎక్కే వాళ్ళు వారి పైన ఒక విధమైన దుప్పటి లాంటిది ఏదో కప్పుతారు కదా, అది వేసుకుని పైన కూర్చుంటారు. అది పర్యాణము అని పేరు అన్నమాట దానికి. జీను అలాగే అంటారు, గుర్రపు జీను. జీను కాదు, ఏమంటారు? జీను కాదు. గుర్రం మీద కప్పేది వస్త్రము, ఉరికే వస్త్రం, కప్పే వస్త్రం. అదే వస్త్రం అంటే వస్త్రంలా ఉండదు, కొంచెం ఆ, వాడికి కూర్చోవడానికి సౌకర్యంగా మెత్తగా ఉంటుంది, అదే. అటువంటిది అనమాట పర్యాణం అంటే. అలాగే ఖలీనం అంటే కళ్యం, మనం తెలుగులో కళ్యం అంటాం కదా, ఆ కళ్యం ఉందని ఖలీనం అని అన్నారు. ఆ నోటికి ఆ కళ్యాన్ని పెట్టి ఆ దానిపైన ఆ వస్త్రాన్ని వేసుకుని ఆయన ఆ మనుష్యుడు అతడు ఆ గుర్రం ఎక్కాడు. తస్య గతిం పరీక్షమాణ కషయాతం తీవ్రమతాడయతు. అయితే అది మెల్లిమెల్లిగా నడుస్తుంటే మరి అది కర్రతోడు కొడతారు, కష. ఆ కష అంటే కొట్టేటువంటి దండం, కర్ర లాంటిది అనమాట. దాంతో దాన్ని కొడుతున్నాడు. కొడితే స్వకార్యార్థి అశ్వ తత్తు సర్వం అసహత. ఆ గుర్రానికి పాపం బాధగా ఉన్నప్పటికీ కూడా తన పని అవ్వాలి కాబట్టి తన కార్యం నెరవేరడం కోసం స్వకార్యార్థి అవన్నీ అయినటువంటి దాన్ని అంతని సహించింది, ఆ బాధను. సర్వం అసహత. తస్య మనుజస్య సాహాయ్యేన సహా అశ్వ సారంగం అజయత్. సరే, మొత్తం మీద ఆ మనుష్యుడు సహాయం కోరింది కదా, ఆ మనుష్యుడి యొక్క సహాయం చేత ఆ గుర్రము ఆ లేడిని జయించింది. తర్వాత ఏమైంది? కృతకృత్య సహా తురగ మనుజం అవదత్. తన పని అయిపోయింది కదా, ఆ కృతకృత్యం అయింది అంటే చేయదగిన పని చేసేసింది. కృతకృత్య అనే శబ్దానికి అర్థం ఏంటంటే కృత్యం అంటే చేయదగినది, కృతకృత్యుడయ్యాడు అంటాం అంటే చేయదగినది చేసిన వాడనమాట. చేయదగిన పని ఎవరైతే చేసేస్తారో వాళ్ళని కృతకృత్యుడు అని అంటారు. కృతం కృత్యం ఏనా సహా కృతకృత్య. కృతం బహురీ సమాసం అది. కృతం కృత్యం ఏన సహ కృతకృత్య. ఎవని చేత అయితే చేయదగినది చేయబడినదో. కృత్యం అంటే చేయదగినది, కృతం అంటే చేయబడినది. చేయదగినది ఎవరి చేత అయితే చేయబడిందో అతన్ని కృతకృత్యుడు అంటాం. అంచేది ఇక్కడ గుర్రము తాను చేయాలనుకున్న పని చేసేసింది, దాని మీద ప్రతీకారం తీర్చుకుంది లేడి మీద. చేత కృతకృత్య సహా తురగ అతడితో అంది, సిద్ధం మే సమీహితం అధునా పర్యాణం కలీనంచ పనీయ మాం గమనాయ అనుమన్యస్వ. అది నా యొక్క కోరిక తీరింది ఇప్పుడు, కాబట్టి ఈ పర్యాణము పైన కప్పింది, కలీనము కళ్యము తొలగించి మాం గమనాయ అనుమన్యస్వ, నన్ను వెళ్ళడానికి అనుమతించు అని ఆ మనుష్యుడిని అడిగింది. తత్ నిశమ్య, నిశమ్య అంటే శ్రుత్వ, విని, మనుజ తం అవదత్. అప్పుడు ఆ మనుష్యుడు ఆ గుర్రంతో అన్నాడు, మయా తవ ఏతావత్ ప్రయోజనం ఇది అహం జానామి. అంటే నాతో నీకు ఈ ప్రయోజనం ఉంది అని నేను ఎరుగుదును. అహం జానామి, నాకు తెలుసు. కింటు ఇతఃపరం త్వయా మమ ప్రయోజనం భవిష్యతి. అది నా వల్ల ప్రయోజనం నీకు, ఈ ప్రయోజనం అని నాకు తెలుసు,
అది అయిపోయింది, కానీ ఇకపై నీతో నాకు ప్రయోజనం ఉంది అన్నాడు. ఇతఃపరం త్వయా మమ ప్రయోజనం భవిష్యతి, నీచే నాకు ప్రయోజనం ఉంటుంది. కథమహం త్వాం విసృజేయం, నేను ఎలా విడిచిపెట్టేస్తాను. ఇక్కడ చూసారా, విసృజేయం ఇది విధిలింగు, వి ఉపసర్గ. సృజేత్, సృజేత్, సృజేతాం, సృజేయు, సృజే, సృజేతం, సృజేత, సృజేయం, సృజేవ, సృజేమా ఉత్తమ పురుష, విసృజేయం ఎలా విడుస్తాను అని. కథమహం త్వాం విసృజేయం, విసృజేయం అంటే విడిచిపెట్టాలి అని అర్థం. ఈ కథం అని ప్రశ్న ఉండడం వల్ల నేను ఎట్లా విడిచిపెట్టాలి అంటే ఎలా విడిచిపెడతాను అని తాత్పర్యం. ఇది తతః యావజ్జీవం సహ అశ్వః తస్య మనుజస్య వాజిశాలాయాం బంధనే స్థితః పరతంత్రతయా పరాన్వభవతు. అందువల్ల అనంతరం ఏమైంది, అది జీవించిన ఆ గుర్రము ఆ ఆ మనుజు యొక్క వాజిశాల అంటే వాజిశాల అంటే గుర్రపుశాల, గుర్రపుశాలలో ఆ బంధింప గుర్రపుశాలలో బంధనంలో ఉన్నటువంటిదై పరతంత్ర పరాధీనత్వాన్ని, అయిపోయి బాధలు పరాధీనత వల్ల అనేక బాధలు ఉంటాయి. పరాధీనతలో చేత పరాంపీడాం అనుభవించింది. పరతంత్రస్య కుతః సుఖం, చేత పరతంత్రుడైతే సుఖం ఉండదు. యథా సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. అది మనం పరాధీనంగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉన్నా సరే పరాధీనత అనేది దుఃఖాన్నే కలగజేస్తుంది. సర్వం పరవశం దుఃఖం, అలాగే సర్వం ఆత్మవశం సుఖం. అంచేత స్వాధీనముగా అంటే స్వతంత్రముగా, మనం స్వతంత్రంగా వ్యవహరించగలిగినట్టయితే అది అన్నిటికంటే సుఖమైనటువంటిది. అందుకోసమే గురువు గారు మన దేశానికి స్వాతంత్రం కోసం అంత పోరాడారు. అంచేతనే ఎంతో మంది పరాధీనం లేకుండా స్వాతంత్రం కోసం ప్రాణాలు వదిలిపెట్టారు కదా. పరాయి పాలనలో వాళ్ళు అలా ఉండిపోవచ్చు కదా, ఎందుకు లేరు అంటే స్వాతంత్ర్యాన్ని మించినటువంటి సుఖము లేదు. పారతంత్ర్యం ఎప్పుడూ కూడా దుఃఖాన్నే కలగజేస్తుంది అని తాత్పర్యం. పరాధీనత ఇక్కడ కూడా పరతంత్ర స్వాతంత్ర్య అది కూడా వ్యతిరేక పదం. పరతంత్ర స్వతంత్ర అంటే పరతంత్ర స్వతంత్ర వాడచ్చు, పారతంత్ర్యం స్వాతంత్ర్యం అని వాడాలి. వాడితే పారతంత్ర్యం అంటే పరాధీనత, స్వాతంత్ర్యం అంటే స్వాధీనత. అంటే తద్దిత ప్రత్యయం వచ్చేసింది కదా మహోదయ. భావార్థక ప్రత్యయం అంటారు దాన్ని. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇది సిద్ధం మే సమీహితం అధునా ఉందండి, అది అర్థం. సిద్ధం మే సమీహితం అధునా, అధునా అంటే ఇప్పుడు, మే అంటే నా యొక్క, సమీహితం అంటే కోరిక, ఈహ సం ఈహ సమీహితం అంటే నా కోరిక సిద్ధించింది. అర్థమైంది. సరే, వాళ్ళకి ఇంకా ఇక్కడ చూద్దాము మళ్ళీ వారం. ఇక్కడ పర్యాణంలోని పరి ఉపసర్గ ఉంది, ధాతువు ఏంటండి? అంటే అది మామూలుగా అయితే ధాతువు కాకపోవచ్చు, అన్ని ధాతువు నుండి పుట్టేయి అనేది ఒక సిద్ధాంతం ఉన్నది, కానీ వీటన్నిటిలోనూ కూడా ధాతువు ఉంటుందని చెప్పలేము. అది అంటే జనరల్ గా ఉపసర్గలు అంటే మనకి ధాతువులతో వస్తాయని వస్తాయి. అంటే దీన్ని పరి అనే ఉపసర్గగా తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే పరి ప్లస్ ఆనం అవుతుంది కదా.
ఆ ఆ, ఆనం అనేది ఎక్కడ విడిగా ధాతువులా లేదు. ఏదో ఆ, అనప్రాణనే అనేటువంటి ధాతువు ఒకటి ఉంది. కానీ ఆ, దాని నుంచి వచ్చిందా లేదా అనేది దాన్ని విమర్శ చేస్తే కానీ చెప్పలేం. ఆ? అలాగేనండి. అంటే అలాగే. స్పష్టంగా ఫలానా ధాతువు అని చెప్పే అవకాశం ఇక్కడ కనపడలేదు. ఆ? ఓహో. ఉమ్, అంచేత అలాగే తీసుకోండి. ఇప్పుడు అలాగేనండి. పర్యాస్తరణం అంటాం అనుకోండి, అక్కడైతే ఆస్తరణం అన్నప్పుడు అక్కడ స్త్రు త్రూధ. ధాతు. ఆ ఆ, ఆ స్త్రు ఆ స్త్రు అనే ధాతువు మనకి ఉన్నది కాబట్టి పర్యాస్తరణము అన్నప్పుడు స్పష్టంగా మనం ఇది ఉపసర్గ, ఇది ధాతువు అని చెప్పే అవకాశం ఉంది. ఉమ్, అలాగేనండి. పర్యావరణంకి ధన్యవాదాలు. ఉంటుందండి. పర్యావరణము దగ్గర కూడా అంతే. పరి ఉమ్, ఆ వరణం. ఆ వరణం ఉమ్, అన్నప్పుడు వృ వృ ఉమ్. అనే ధాతువు ఉంది. గురువు అనే అంచేత ధాతువు మీద వర్ణం ఏర్పడుతుంది. ధారణం. ఆ పరి పరి ఆ వర్ణం పర్యావరణం. వాతావరణం. వాత అంటే గాలి. వాత ఆవరణం. వాతావరణం. వాతావరణం. లేదా అంటే మనకి స్పష్టముగా తెలిసేటువంటి చోట ప్రకృతి ప్రచయము ధాతువు అది చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల ఒక్కొక్కప్పుడు మనం చెప్పే అవకాశం ఉండదు అనమాట. ఉమ్, అంచేతనే అలాగేనండి. పదజాలంలో ఏం చెబుతారంటే వ్యుత్పన్నములు అవ్యుత్పన్నములు అని చెబుతారు. వ్యుత్పన్నములంటే ఇలాగ మనము ప్రకృతి ప్రత్యయము విభాగము చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉన్న వాటిని వ్యుత్పన్నములు అని అంటారు. అట్లాంటి అవకాశము లేని వాటిని అవ్యుత్పన్నములు అని అంటారు. ఉమ్, అర్థమైంది. సరే, మీ అందరికీ ఒక ధన్యవాదాలు. మాట ఏమిటి, ఒక విషయం చెబుతున్నాను ఏమిటంటే, మీకు మరొక క్లాసు నెక్స్ట్ వీక్ చెప్తాను. చెప్పిన తర్వాత ఆ తర్వాతి వారానికి మీరందరూ ఏం చేస్తారంటే, ఇంట్లో చాలా మంది దాంట్లో కూడా ఉన్నారు. ఆ సెకండ్ లెవెల్ అనేది ఒకటి ఉంది కదా, లెవెల్ 2, అవును. దాంట్లోకి ఈ గ్రూపులో ఆ లింక్ పెడతాము. మీరందరూ దాంట్లో జాయిన్ అయిపోండి, కలిసిపోండి. ఆ? సరే గురువు గారు. కలిసిపోయాక దాంట్లో ఏదో రఘువంశం ఏదో శ్లోకాలు ఎంతవరకు అయ్యాయి. ఉమ్, అంచేత ఆ కథ, ముందు జరిగిన కథ సంగ్రహంగా చెబుతాను. తర్వాత మీరు ఆ రఘువంశం ఫాలో అవుతారు. కానీ ఉమ్. ఆ విధంగా చేద్దాం. ఏ? సరే అంటే గురువు. ఈ ప్రాథమిక శిక్షణ ఎన్నాళ్ళు ఇంకా ఈ ప్రాథమిక శిక్షణ అని చెప్పి మీకు ప్రాథమిక దశ దాటిపోయింది. మీరంతా కొంచెం పండితులు అయిపోయారు. అందువల్ల తర్వాత లెవెల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. క్లాసు సెకండ్ మహోదయ క్లాస్. మహోదయ నమస్తే అండి. మరి మాకు కోవిద రాస్తున్నాం పరీక్షలు, దానికి సంబంధించిన శ్లోకాలు రఘువంశంలో ఒక 5-6 దొరికాయి మీరు చెప్పిన వాటిల్లో. 24 ఉన్నాయి మొత్తం, అందులో కవర్ అవుతాయా? ఏమో మరి, అంటే మీకు ఏ శ్లోకాలు ఉన్నాయో నాకు తెలియదు కదమ్మా. నేను పంపిస్తా మహోదయ. పంపించాడు. అలాగే. పంపించాడు. మొత్తం ఉన్న 74 శ్లోకాలలో ఇవి 24 కూడా ఉన్నాయి. ఆహా. అదే అంటే రఘువంశం ఆ కోవిదలో రఘు రఘువంశమే ఇచ్చారు మహోదయ. అంటే మొత్తం రఘు లో ఆహా. వేరేవి ఇంపార్టెంట్ శ్లోకాలు అవి మాత్రం మీనింగ్ కు సరిపోయేటట్టుగా ఆ విధంగా ఇచ్చి చెప్పారనమాట ఆహా. కోవిద. వాడు అలా చేశారా? అందుకోసం అదే 24 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అంటే ఒకే సర్గ నుంచి ఇవ్వలేదేమో. ఒకే రెండవ సర్గ సర్గ రెండవ రెండో సర్గలో సర్గలో మొదలై కాదు, మొత్తం రెండో సర్గ 74 నుంచి ఇచ్చారా? శ్లోకాలలో రెండవ సర్గే మహోదయ. రెండో సర్గ అయితే ఇప్పుడు నేను రెండో సర్గే చెబుతున్నాను అక్కడ. అదే మీరు చెప్తా ఉండే రెండవ సర్గలోవే మొత్తం 74 శ్లోకాలలో కోవిదాలో 24 శ్లోకాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక 6 కలిసి ఉన్నాయి, 6 కలిసే మహోదయ. మిగతావి కూడా పంపిస్తాం మహోదయ అన్ని. అదే ఇప్పుడు అలా కాదు. వస్తాయమ్మా, వస్తాయి, అన్ని ఉండండి, వస్తాయి. ఒక్క నిమిషం ఉండండి. రెండవ సర్గ అయితే మీరు పంపక్కర్లేదమ్మా. ఎందుకంటే ఎలాగా రెండవ సర్గే చెబుతున్నాను నేను. అంటే మాకు ఎగ్జామినేషన్ కి కంప్లీట్ అవ్వాలి కదా మహోదయ, అందు గురించి అడుగుతున్నా. మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు? ఆగస్ట్ ఆగస్ట్ లో మొదటి వారం, అవుతుంది. ఆగస్ట్ 3rd వీక్ ఉంటుంది. ఓహో, సరే, ప్రయత్నిద్దాం. పంపండి, పోనీ, ఎందుకైనా మంచిది, మీరు పంపండి. అలాగే. ధన్యవాదం మహోదయ. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారా దీంట్లో, ఆ కోవిదాలో?
ఇంకెవరైనా ఉన్నారా లేరా? సరే పోన్లేండి. ఆ? అలాగే ఇంకటితో మహోదయ ముగి నేను ఉన్నాను సూర్యకుమారి. సరే, మీరు అన్నిట్లోనూ ఉంటారు. ఆ? సరే, నేను శిక్ష రాస్తున్నాను మహోదయ. ధన్యవాదాలు మహోదయ. మళ్ళీ వారం కలుద్దాము. అలాగే సరే. అలాగే. ధన్యవాదాలు గురువుగారు. కుదరలేదు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే. ధన్యవాదాలు మహోదయ.